ప్రభువైన యేసు నామంలో మీకు శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని బైబిల్ ధ్యానాలు మరి జీవిత సత్యాలను తెలుసుకుందాం. బైబిలు మన జీవితానికి విశ్వాసికి ఎంతో విలువైనటువంటి ఆయుధం. మనల్ని ఎన్నో అనుభవాల ద్వారా నడిపిస్తూనే ఉంటుంది. మనకు క్షమాపణ నేర్పిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అన్ని విషయాల్లో స్పష్టతనిస్తుంది, మన ఆత్మ నేత్రాలు తెరుస్తుంది, మన దిశను నిర్దేశిస్తుంది, నడిపిస్తుంది, ప్రేమ బోధిస్తుంది, మరి ప్రదర్శిస్తుంది, దయను బోధిస్తుంది, మరి బలాన్ని ఇస్తుంది, ఆత్మీయ బలాన్ని కూడా ఇస్తుంది, ఆశీర్వాద మార్గం బోధిస్తుంది, సలహా ఇస్తుంది, పునరుద్ధీకరిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, చీకట్లో కాంతి ప్రసరింపచేస్తుంది. మరి శారీరక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అన్ని అనుభవాల నుంచి నయం చేస్తుంది, చెడు నుంచి మనల్ని విడిపిస్తుంది. ఇంతేకాదు, మనం నిజంగా తెలుసుకోవాలంటే రేపటి భవిష్యత్తు మరెక్కడో లేదు, ఈరోజు చేసే దినచర్యలోనే ఉందని ఒక భక్తుడు చెప్పాడు. దుఃఖాన్ని మరిపించగా దివ్యమైన ఔషధము పనిలో నిమగ్నం అవటమే. మరి సోమరిగా లేకుండా చీమల యొద్దకు వెళ్ళు, జ్ఞానం తెచ్చుకో అన్నట్టుగా పనిలో ఉండాలి. నరకాన్ని స్వర్గంగా చేసేది, స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన ఆలోచన విధానమే, మనస్సే అని అన్నాడు మిల్టన్. మట్టి తీసిన కొద్దీ బావిలో నీరు ఊరినట్టే చదివిన కొద్దీ మనిషిలో విజ్ఞానం పెరుగుతుంది. ఆ చదువు మరి బైబిల్ పరంగా అయితే మనకు మరింత జ్ఞానం నాకు మూలం కదా. మరి ఎల్లవేళలా ఉల్లాసంగా ఉండటమే అసలైన జ్ఞానానికి చిహ్నం. అందుకనే పౌలు చెప్పాడు, మరలా చెప్పు, నా అందించిన ప్రభువు నన్ను ఆనందించమని చెప్పాడు. ప్రోత్సాహం లేదనే మంచి పని వాయిదా వేయకూడదు. మనం ఏ పని ఏ రోజు కాకపోయినా అప్పుడే చేయాలి. మరి ఒక వ్యక్తిలో ఉన్నత స్థానానికి చేరాలంటే ఆ పని మనకు ఇష్టమై ఉండాలి. మరి ఇష్టంగా చేసే పను కష్టం ఉండదు. విమర్శలకు భయపడకూడదు. ఎదురుగాల్లోనే గాలిపటం పైకిలేస్తుంది కదా. అనుభవం నుంచి నేర్చుకున్నదే అసలైన జ్ఞానం. విజయం సాధించిన ఏ మనిషికైనా ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా తప్పకుండా ఉంటుంది. జీవితం అనే ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయాసం తెలియదు. వాళ్ళు విశ్వాసులై ఉంటే మన సహవాస స్పర్శ, సంఘం యొక్క స్పర్శ అది చాలా విలువైందని ఒక భక్తురాలు చెప్పింది. నిజంగా అది చాలా గొప్ప విలువైన అనుభవం. మరి ఇది నాన్న అంజూరపు చెట్టు, అంజూరపు విలువలు, బైబిల్లో ఉనికి గురించి చెప్పుకుందాం. మరి క్రీస్తు రోజంతా అలసిపోయి మరి సువార్త చెప్తూ రోగులను బాగు చేస్తూ మరి సాయంత్రం అయ్యేటప్పటికి బేతనీ చేరేవాడు. ఆ మరియ మార్తల యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించేవాడు. మరి అదేది ఎలీషాకి మరి షునేమీరాలు ఎంత చక్కగా సేద తీర్చిందో, అలాగే క్రీస్తుకి బేతనీలో చక్కటి సేద తీర్చేటువంటి గృహంగా ఆయన తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు. అయితే బేతనీ అంటే అర్థం ఏంటి తెలుసా? అంజూరపు చెట్టున్న ఇల్లు. అంజూరపు చెట్టున్న ఇల్లు. ఈ అంజూరపు గురించిన అనుభవం తెలుసుకోవాలంటే హిజ్కియా జీవితంలో మరణం అని చెప్పగానే యెషయా గోడవైపు తిరిగి కన్నీటితో ఏడ్చాడు. కన్నీరు చూచానని చెప్పి దేవుడు వెంటనే ఆయన వెనక్కి తిరిగి కిందకి దిగక ముందే వెనక్కి పిలిచి మళ్ళీ నేను ఆయుష్ ఇచ్చేస్తాను అన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! అప్పుడు అంజూరు పడల ద్వారా తనకి హీలింగ్ ఇస్తారనమాట. అంజూరు పడలు స్వస్థత ఇచ్చేదని మనం గుర్తుపెట్టుకుందాం. అది 1 సమూయేలు 30:12లోను, తర్వాత 2 రాజులు 27లో మరి అంజూరు పడల యొక్క ఉపయోగం కూడా కనబడుతుంది. 1 సమూయేలు 30లోనైతే మరి అమాలేకు రాజు వదిలివేసినటువంటి ఈజిప్షియన్ ఒకడు అది అలసిపోయి 3 రోజులు తిండి లేకుండా ఉంటే దావీదు చూసి వాడిని సెద తీర్చి రొట్టిచ్చి నీరిచ్చి ఫిక్స్ ఇస్తారు. అంజూరపు చెట్లు అడలు అంజూరపు పండ్లు ఇచ్చేటప్పటికి వాడు సేద తీర్చుకున్నాడు. అంటే అవి సేద తీర్చేది, బలాన్ని ఇచ్చేది. మరి యూదులకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి పండు. 1 సమూయేలు 25:18లో నాబాలు భార్య అబీగయలు నాబాలు భయంకరంగా తిడితే దావీదు చంపాలని చూసినప్పుడు ఆయన కోపం తగ్గించడానికి ఎంత చక్కటి బెస్ట్ థింగ్స్ ఇస్తుంది. 200 అంజూరు పడలు ఇచ్చిందంటండి ఆవిడ, అన్ని వస్తువులతో పాటు. తర్వాత మరి దావీదు రాజుగా ఉన్నప్పుడు ఉత్సాహధ్వని చేసినప్పుడు 1 దినవృత్తాంతము 12:30లో రాజ్యమంతా ఆనందంతో ఉన్నప్పుడు వాళ్ళ గాడిదల మీద, ఒంటెల మీద, అన్నిటి మీద అన్నీ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మరి అంజూరాలు కూడా తెచ్చి ఇచ్చారని చెప్పు దాంట్లో. అది ఫీస్ట్ ఆఫ్ హెల్త్, హౌస్ ఆఫ్ ఫిగ్స్. ఇవి నిజంగా మరి ఆత్మీయమైన అనుభవాలను ఇస్తుంది. అయితే ఈ అంజూరపు చెట్ల గురించి
రకరకాల వ్యక్తులు రకరకాల అనుభవాల్ని మనం చెప్తూ ఉన్నారు. అవి సేకరించిన అనుభవంలో మరి 2 కాలాల్లో పనిచేస్తుంట. బాకోరే అనేది, కార్మోస్ అనే రెండు రకాల పండ్లు ఉంటాయట. అయితే మరి ఒకసారి క్రీస్తు ప్రయాణం చేసే టైంలో అంజూరపు చెట్టు ఉంది, ఆకులున్నాయి, కానీ పండ్లు లేకపోయినప్పుడు ఆయన శపించినప్పుడు ఎండిపోయింది కదా! మార్కు 11:13, మత్తయి 21:12 ఆకులున్నాయి. ఆకుల వెనక పండ్లు ఉండాలి కానీ అది లేవు. అప్పుడు తను శపించడం జరుగుతుంది. అది ఆత్మీయ అర్థంతోటే జరుగుతుందక్కడ. అయితే శత్రువులు మరి దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఆత్మఫలాలు ఫలించాలని, లేకపోతే మనం నశించాలని, మరి 15 యోహానులో మరి ద్రాక్షవల్లిలో మనం ఫలించిన ప్రతి తీగను ఎలా మరి నరికి వేస్తాడో, అలాగే మనం నశించిపోయే అనుభవాలు వస్తాయి కాబట్టి దేవుని వైపు చూడాలి. మరి దీంట్లో కూడా మంచి చెడు ఫలాలు ఉంటాయట. క్రీస్తు మనల్ని సమీపించి ఫలాలు లేని వారంగా అయితే పారవేస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన సమయంలోనే ఫలించే కాలంలోనే మనం సద్వినియోగం చేసుకోవాలి. అంజూరపు చెట్లు ఉనికి చాలా సందర్భాల్లో దేవుడు ఉన్నాయి. మరి క్రీస్తు ఎన్నో సుబోధలు చేస్తూ అంజూరపు చెట్ల గురించి చాలాసార్లు సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ అంజూరపు చెట్ల గురించి రకరకాల మరి భక్తుల యొక్క తలంపుల్లో మనం తలంచుకుంటే, ఎంత తలంచుకున్నా సరే మనం ఆత్మఫలాలు ఫలించాలనే సత్యాన్ని వీళ్ళు బోధిస్తూ వస్తున్నారు. మరి ఒక విధంగా ఉలేవ కొండ దగ్గరగా ఉన్నప్పుడు మరి పరిశీలనగా దేవుడు మనకు కొన్ని చాలా చక్కటి వచనాలని అంజూరపు చెట్టు గురించి చెప్తూ ఉన్నాడు. చిగురించినప్పుడు శిష్యులు అడుగుతారు, మరి ఎప్పుడు రాకడ సమీపిస్తుందంటే, అంజూరపు చెట్లు చూడండి, మరి వసంతకాలం వస్తుందని గ్రహించాలి కదా, ద్వారం దగ్గరే ఉంది, క్రీస్తు రాకడ అంటాడు. అంజూరపు చెట్లు ఇశ్రాయేలీయులకు సూచనగా ఉంది, రాకడ సమీపిస్తుంది అని గ్రహించాలి. ఆ దేశంలో మూమెంట్స్ని బట్టి, ఆ దేశం యొక్క మూమెంట్స్ని బట్టి ఈ రాకడ అనుభవం కూడా చెప్పుకోవాలని చక్కగా చెప్పాడు. ఆ దేశం బద్దెలు చూసినప్పుడు మనం చాలామంది అసూయపడి దాడి చేస్తూ కూడా జరుగుతుంది కదా. బేత్నేకు మరి ఒలివిక్లో వెళ్ళారు. మరి ఆయన ఆకలి కొన్నాడు, అంజూరపు చెట్లు చూశాడు. అక్కడ ఆకలి మరి త్వరగా ఎండిపోయిందని అనుకున్న సందర్భంలో ఆయన ఆకలి కొన్నాడనే అనుభవం మనం గమనిస్తే, లాజర్ దగ్గర కన్నీరు కార్చాడు, దప్పికొన్నాడు, మంచిగా ఇక్కడ ఆకలి కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పాపము శోధనలు జయించిన క్రీస్తు మనం కూడా ఆయనలాగానే మన శోధనలని జయించే వరంగా కావాలి. మరి ఆకులు వెనక పండ్లు ఉంటాయి, కానీ ప్రభువు పండ్లు ఏమని తెలియదా? ఆయన మనకు నేర్పటానికే ప్రతి కార్యం పొందుపరిచాడు. మరి ఎందుకంటే హోషియాని వ్యభిచారం చేసుకోమన్నాడు. ఎందుకు? ఆయన క్షమ ఎటువంటిదో తెలియజేయడానికి. క్రీస్తు ప్రేమ పాపి పట్ల ఎట్లుంటుందో ఆయన నేర్పడానికి అది చేశాడు. అలాగే ఎన్నో సందర్భాల్లో ఈ అన్ని ఉపమానాలు కూడా ఆయన మనకు ఆత్మీయ అనుభవాలు నేర్పిస్తున్నాడు. మనం తెలుసుకోగలిగితే, చెవులు గలవాడు విన్నుగాక, ఆత్మీయ కనులతో మనం చూడగలిగితే మనం గ్రహించగలం. దేవునికి ప్రియమైన బిడ్డలంగా మన పట్ల ప్రత్యేక ఉద్దేశం ఉంది. మారుమనసు తగిన ఫలాలు ఫలించాలి. మరి బురుజులు వేసి, మరి రాళ్ళు కట్టి, మరి ఎంతో భద్రత ఇచ్చి ద్రాక్షలు వేస్తే కారు ద్రాక్షలు కాసాయని ఏడ్చారు. ఆత్మ ఫలాలు రుచికరంగా మనం ఇవ్వాలి, కానీ కారు ద్రాక్షలు కాదు కదా. భక్తిగా ఉన్నట్లుంటూ పైకి శక్తి గలవైన వారిగా ఉంటే దేవుడు ఇష్టపడ్డు. భక్తి గలవారెవరు? శక్తిని మనం ఆశ్రయిస్తున్నామా? దేవుని వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితము, మరి సాక్ష్యం ఎలా ఉందో దేవునికి తెలుసు. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. భక్తి కలిగి క్రియలు కలిగిన వారంగా కూడా ఉండాలి. దేవుడు నాటిన మొక్కలమే మనం ఆకలి తీర్చే రీతిగా ఉండాలి, ఆనందపరిచే వారిగా ఉండాలి. ఆయనకు సిద్ధమైన మనసుతో, భక్తి ఆచారాలు కాదు, ఆచరణ కావాలి. దేవుని కృపకు పాత్రలు కావాలంటే ఫలించే రీతిగా ఉండాలి. అంటూ కట్టబడి ఫలించాలి. శరీరంలో అవయవాలకి హెడ్ అంతా మనకి మెదడే కదా. అదే రీతిగా క్రీస్తు ద్రాక్షవల్లి అయితే మనం తీగలం. మరి దానిలో ఆసారాన్ని తీసుకుంటూ ఉంటాం. మరి ఏ విధంగా సంకేతాలని మెదడు తీసుకుంటుందో, ఆ శరీరాలన్నిటికీ అవయవాలన్నిటికీ సరఫరా అవుతుందో, అదే రీతిగా ద్రాక్ష నుండి మనం సారాన్ని తీసుకుంటూ ఉండాలి. మరి ఫలించాలి. మరి నటించకూడదు. ఆత్మఫలాలు ఫలించడంలో మనం ప్రయాసపడాలి. అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకోవాలి. మరి నిజంగా చెట్ల లక్షణాలు, చెట్టు గురించి అంజూరపు చెట్లు ఎక్కడ గమనించామంటే, జీవవృక్ష ఫలం దగ్గర 2:9, తర్వాత మంచి చెడు చెట్టు దగ్గర
తర్వాత మూడో చెట్టుగా అంజూరపు చెట్టు అట 25 అడుగులు కూడా ఉంటుందట. ఆకులు కూడా చాలా వెడల్పుగా ఉంటాయట. 4-8 అంగుళాల వరకు చెయ్యాకారంగా ఉంటాయంట. ఆదాము హవ్వలు కూడా అంజూరపు ఆకులు కప్పుకున్నారు కదా అంటే అంత పెద్దవన్నమాట. అది 3 కాలాల్లో ఫలిస్తాయట. జూన్ వరకు, తర్వాత ఆగస్టు వరకు, తర్వాత మూడో పంటను వదిలేస్తారు. ఎందుకంటే అడలు నిలువ చేసుకుంటారట. అది ఈ చెట్టు ఎటువంటిదంటే ఆశ్రయం ఇచ్చేది, ఆనందం ఇచ్చేది, ఆహారం ఇచ్చేది. ఆశ్రయం ఇచ్చేది అంటే ప్రవక్తలు కూడా అంజూరపు చెట్టును తిరుపు తీర్చడానికి వాడారని చెప్తారు. ఆ చెట్టు దగ్గర ఆశీర్వాదానికి సూచన. అంజూరపు చెట్టుకి నిర్భయంగా నివసిస్తారట శత్రువులు. 1 రాజులు 4:27. నీ దరి చేసిన మరి పండ్లు ఇచ్చి ఆహారం ఇచ్చేది, నీడ ఇచ్చేది. మరి ఇర్మియా కూడా ఇలా రాశాడు, అంజూరపు చెట్లు నాశనం చేయబడను అని ప్రవచించాడు. ఎందుకంటే వారు శత్రువులు వారి యొక్క చెట్టుతో ఉండే ఫలాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఈ మాట ఇర్మియా ప్రవచనాత్మకంగా చెప్పి, మీకు అది దేవుడు అది తొలగించినప్పుడు దాని విలువ మీకు తెలుస్తుంది అన్నట్టుగా హెచ్చరించాడు. ప్రజల ఆహారము ఆనందం పోయింది, సంతోషం చూడలేదు. మరి అంజరపు చెట్లు దొంగలు ఇచ్చారని చెప్తాడు. కాబట్టి మనము దొంగిలించే అనుభవాల్లో మనకు ఉండకుండా అందుబాటులో ఉండి ఫలించే అనుభవాల్లో, దేవునికి ఇష్టపడే అనుభవాల్లో ఉండాలని ఇర్మియా కోరుకున్నాడు. ఇది వైద్యానికి వాడారని చెప్పుకున్నాం కదా. మరి అంజూరపు చేతి ఆకులు మరి కట్టుకునే పరిస్థితుల్లో ఆ దంపతులు ఎందుకు జరిగింది ఆ పరిస్థితి? మాటను ధిక్కరించారు. మరి దేవుని యొక్క ఆజ్ఞను పాటించకపోతే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తొలగింపు మనం అనుభవిస్తాం. దేవుని శిక్షించడానికి సమర్థుడు, ఆయనకి సర్వాధికారం ఉంది. చక్కని మహిమగల వస్త్రాలతో ఉండాల్సిన వాళ్ళు నష్టపడ్డారు. ఇష్టలుగా బతకాలి, దేవుని మాట వినాలి. యేసు మరి అంజూరపు చెట్టు శపించబడిన అనుభవం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మరి ఆకులు పచ్చగా ఉండి నీడ కలిగి ఫలిస్తుందని సూచన. పండ్లు ఉన్నట్టు కనిపించింది కానీ దాని వెనక ఫలాలు లేవు. ఫలించకపోతే వేళ్లతో సహా పిరికి వేస్తాడు. ఫలించే జీవితం కోరుకుంటున్నాడు దేవుడు. నతానీయులని అంజూరపు చెట్టు కింద యోహాను 1:48 చూశాడు. చెట్టు కింద ఎలా చూసావో అని అడిగితే దానికి ఒక కథ ఉందండి. అంజూరపు చెట్టు కిందట గర్భిణీ స్త్రీలు ఆ గాలికి ఆరోగ్యకరమైన గాలిని పీల్చినప్పుడు ఆరోగ్యకరమైన బిడ్డలను కనేవారట. నతానీయుల తల్లి కూడా అంజూరపు చెట్టు కింద ఉండబట్టి నతానీయులను పుట్టాడని ఆ దేవుడు తెలుసు కాబట్టి అది గ్రహించుకొని వెంటనే గుర్తించి ఆయన గౌరవించాడు. ఆ గాలితో సోగితేనే ఎంతో ఆశీర్వాదకరమైందే అనుభవం అని చెప్పారు. మరి గర్భంలో ఉన్నప్పుడే చూసావని మరి ఎంతో మందితోటి ప్రభు చెప్పడం జరుగుతుంది. దావీదు కూడా పిండంలో ఉన్నప్పుడే రూపొందించడం నువ్వు చూసావు. ప్రకటనలో ఏమంటాడు? ఆది అంటే ఆల్ఫా ఒమేగా నేనే అన్నాడు. మరణం వరకు జీవించేవాడు నేనే, సజీవుడు అని చెప్పాడు. అంటే దేవుడు త్రిత్వంలో ఉన్నవాడు యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మరి సదా ఉన్నారు. దేవునికి ఆశ్రమిస్తే మనం అని విడిపిస్తాడు. చెట్టు ఎక్కిన జక్కైన పేరు పెట్టి పిలిచిన దేవుడు, చెట్టు వెనుక ఉన్న ఆదాము హవ్వను పిలిచిన దేవుడు, మరి చెట్టు కింద ఉన్న నతానీయులను చూసిన దేవుడు నన్ను కూడా చూస్తాడు. మరి సఫలత కావాలి మనకి. పండ్లు లేని చెట్లు నరక వేయబడుతున్నగా ఇంకొక సందర్భంలో లూకా 13:6-9 అంజూరపు చెట్లని 1 సంవత్సరం ఉండనయ్యి ఫలాలు లేవు నరికేయని చెప్పగానే ఆ తోటమాలి క్రీస్తువలే విజ్ఞాపం చేస్తూ 1 సంవత్సరం ఉండనని అంటారు. అప్పుడు మరి నిజంగానే ఆకులతోటి నిత్య కళ్యాణం పసితోరణంగా ఉంది కానీ సఫలత లేదు, ఫలాలు లేవు. మాకు కర్ర కోసం చెట్లు ఉంటాయి కొన్ని, కానీ కొన్ని పండ్లు కోసమే ఉంటాయి చెట్లు. నరుడికి ఎంత సఫలంగా ఉన్నాం మనం, పండ్లు ఫలించడానికే మనం జీవించెప్పు చేశాడు. కాబట్టి గొడ్డుపోతున్న జీవితం కాదు, మన జీవితాన్ని వెతికి మరి సేవా ఫలాలు కోరుకుంటున్నాడు. మన జీవితం సమర్పించుకోవాలి, ప్రీతికరమైన పండ్లను మనం ఇవ్వాలి. పండని పండ్లు గల చెట్లు విఫలమైన సందర్భంగా మరి సమస్యగా మారుతుందని గుర్తుంచుకొని మరి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. మన కోసం మనం బ్రతకటం కాదు, ఇతరుల క్షేమం కోసం మనం బ్రతకాలి. ఇష్టమైన రీతిగా బ్రతకాలి. దేవుని సంతోషపెట్టే జీవితం మొదటిగా ఉండాలి. మరి ఆత్మఫలాలు 5:22 గల్తీలో 9 ఫలాలు ఉంటే అన్ని ఫలాల్లో క్రీస్తు స్వభావం కనిపిస్తుంది. మారమనసు తగిన ఫలాలు ఫలించాలి. కృపకు ప్రతీకగా క్రీస్తు మనల్ని వేడుకుంటూనే ఉన్నాడు. నరికింప చేయబడిన జీవితం మనలో ఉందా? ఫలభరితమైన జీవితం ఉందా? అది మన ఎండిపోయినని మరి చిగురించి చేయగలడు, సస్యశ్యామలను చేయగలడు.
బహుగా ఫలించేటట్టుగా చేయగలడు. అప్పుడే శిష్యులుగా ఉండగలదు. ప్రేమ కానుకగా మనం ఆత్మ ఫలాలను ఇవ్వాలి. తృణీకరించే అనుభవంలో రాకూడదు. మరి ఈ రకంగా అంజురపు అనుభవాలు మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఆత్మ ఫలాల్ని మన ఇష్టపూర్వకంగా తిని భుజించి మనల్ని దీవించే దేవుడు గనుక మన జీవితాలను ఫలింప చేసుకుందాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.